హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసేసాను. ఈరోజు నేను మంచి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను నార్మల్గా చేసే మటన్ కర్రీ అయితే మాత్రం కాదు, ఇది ఇంకొక టైప్ ఆఫ్ మటన్ కర్రీ అనమాట. చక్కగా ఒక సరికొత్త టేస్ట్తో, చిక్కటి గ్రేవీతో చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇంకొక వెరైటీగా ఈ మటన్ కర్రీ అనేది మీరు చక్కగా చేసి పెడితే వాళ్ళు కూడా ఫిదా అయిపోతారనమాట. అంత టేస్టీ అయితే ఉండిద్ది. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను 600 గ్రామ్స్ మటన్ తీసుకుంటున్నాను. చక్కగా ముక్కని ఇలా లేత మటన్ అనమాట. చక్కగా అంటే మీడియం సైజు పీసెస్ కింద కట్ చేయించుకుని వచ్చాము. ఇప్పుడైతే శుభ్రంగా కడిగేసేసుకున్నాను. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ముందే ఏంటంటే మనం ఈ మటన్ ముక్కల్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మీరు తీసుకునే కూర క్వాంటిటీని బట్టి మీరు ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే హాఫ్ లెమన్ చెక్క పిండేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం మొత్తం ఈ ముక్కలకి మనం వేసుకున్న ఉప్పు, పసుపు, నిమ్మకాయ ఇవన్నీ పట్టే విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ ముక్కలకి అంత బాగా పడతాయి అన్నమాట. ఈ ఉప్పు అనేది, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీను. ఇవేంటంటే మంచిగా కలిపేసేసుకొని ఒక అరగంట సేపు మనం పక్కన పెట్టేసుకున్నామంటే ముక్క మరీ స్మూత్గా, సాఫ్ట్గా ప్రిపేర్ అయిపోయింది. మనం కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తామంటే ముందు ఇది మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసుకున్నామంటే పక్కన వేరే ప్రిపరేషన్ ఉంటాయి కదా, అవి నిదానంగా చేసుకునే లోపల ఇవి చక్కగా మంచిగా మ్యారినేషన్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను చక్కగా కలిపేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మనం మటన్ ముక్కల్ని శుభ్రంగా మ్యారినేషన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకున్న తర్వాత మనమైతే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మా దగ్గర అయితే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్లోకి వచ్చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నార్మల్గా టైం ఉంటే కనుక మనం విడిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అంత టైం లేదు, చర్చికి వెళ్ళాలి కాబట్టి నేను కుక్కర్లో అయితే తొందరగా అయిపోయిద్దని కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కనుక విడిగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. మనమైతే ఫలావాకు వేసేసుకుందాం 2. ఒక పెద్ద ఆనియన్ను సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా చీరికలాగా చేసుకుని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనకి ఆనియన్స్ మగ్గిపోతున్నాయి. ఈ ఆనియన్స్ మగ్గే లోపల ఒక స్పెషల్ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. మనకి ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఇప్పుడు ప్రిపేర్ చేయబోయే స్పెషల్ మసాలా అనమాట. దీనివల్లే ఎక్స్ట్రా టేస్ట్ కానీ థిక్ గ్రేవీ కానీ వచ్చిద్ది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా తెలిసిద్ది మీకైనా. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని నేను చిన్న బాండీ పెట్టుకున్నాను. బాండీ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడైతే నేను స్పైసెస్ తీసుకుంటున్నాను. ఒక 4 లవంగాలు, ఒక 1/2 ఇంచు చెక్క, 2 ఇలాచి, ఒక స్టార్ అనాస్ పువ్వు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ స్పైసెస్ అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఈ జీలకర్ర కానీ ఈ జీడిపప్పు కానీ ఇవేంటంటే ఎక్కువ మాడితే కొంచెం చేదుగా అనిపిస్తాయి. అందుకని చెప్పేసి ఇవన్నీ కొంచెం తొందరగా ఫ్రై అయిపోయే ఐటెం కాబట్టి నేను లాస్ట్గా వేసుకుంటున్నాను. కొంచెం కొబ్బరి, ఒక 1 టేబుల్ స్పూన్. మొత్తం ఒకసారి కలిపేసేసుకొని చూసారా వేడికి ఎలా మాడిపోతున్నాయో. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, లేదంటే ఇంకా మాడిపోతాయి. మాడిపోయినాయి అంటే ఫ్లేవర్ మారిపోయింది.
నా దగ్గర ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడైతే అవి ఒక గుప్పుడు వేసేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే కనుక ముందు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్లో బాగుండిద్ది. ఇప్పుడైతే ఇది మొత్తం మిక్సీ పట్టేసేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు 2 మీడియం సైజు టమాటాలు నేను సన్నగా కట్ చేసేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కంప్లీట్గా మనం మగ్గించుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ మంచి వేడిగా ఉంది కాబట్టి ఊరినే మగ్గిపోతాయి. టమాటాలు కూడా సన్నగా తరిగేసావు కాబట్టి ఈ టమాటాలు ఆల్రెడీ సన్నగానే ఉన్నాయి కాబట్టి మనకి కూరతో పాటు మెల్ట్ అయిపోతాయి. ఇది ఒక్క నిమిషం ఉడికిన తర్వాత మనం మటన్ వేసేసుకుందాం. టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకుందాం. మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందాం. మనకైతే మటన్ ముక్కలు చక్కగా మగ్గినాయి, వాటర్ కూడా వచ్చినాయి. మీరు తినే స్పైసీని బట్టి మీరు కారం అనేది వేసుకోండి. నేను తినే స్పైసీని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను. 2½ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసుకుందాం. మొత్తం కలిపేసుకున్న తర్వాత 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కూడా వేసేసుకుందాం. చూడండి ఎంత స్మూత్గా ప్రిపేర్ అయిపోయిందో మసాలా అయితే. ఇప్పుడైతే ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూసారా ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో మనకి మటన్ కర్రీలో. గ్రేవీ ఆ కలర్ చూస్తుంటే నోరు అవుతుంది. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగ బగారా రైస్ వండుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి మటన్ కర్రీస్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. ఒక్క నిమిషం ఉంచి వాటర్ వేసేసుకుందాం. ఇప్పుడైతే వాటర్ వేసేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఈ పాయింట్లో ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి. సరిపోతే నో ప్రాబ్లం, చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి ముక్కకు పట్టి ముక్క మరింత టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసేసుకుందాం. సమయంలో సంగీతం లాగా ఇప్పుడే కవర్ పోయింది చూడండి. ఇప్పుడైతే నేను ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. పక్క బగారా కూడా రెడీ చేసేస్తున్నావా? వెరీ గుడ్. ఓకే. అమ్మా ఏంటి రెడీ అయిపోయావా? రెడీ అయిపోయాను. చర్చికి వెళ్ళాలిగా. ఓకే. మటన్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయింది. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫినిషింగ్ టచింగ్ అనేది చూపిస్తాను నేను. ఎందుకంటే కరెంట్ పోయింది, చర్చి టైం అయిపోయింది. ఇప్పుడైతే చర్చికి వెళ్ళి చేసేసిన తర్వాత మీకు మటన్ ఎలా వచ్చింది అనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనం కరెంట్ అయితే రాలేదు, 2 అవర్స్ అయింది పవర్ పోయి. చక్కగా మటన్ మసాలా. ఇప్పుడైతే మనం లాస్ట్ అండ్ ఫైనల్గా మటన్ మసాలా జల్లుకొని కొత్తిమీర జల్లేసేసుకొని దాకా పవర్ వచ్చిద్దేమోనని వెయిట్ చేస్తాము. పవర్ అయితే రావట్లేదు. అలాగే ఫస్ట్ తిప్పినమ్మా. తిప్పేసేసి కొత్తిమీర జల్లేసి బయటకన్నా తీసుకురండి, వెంటిలేషన్ ఉంటుంది. మంచి కలర్ఫుల్గా అయితే కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అసలు గ్రేవీ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. కరెంట్ ఉంది ఇంకా కలర్ఫుల్గా ఉండేది. ఆ వెంటిలేషన్లో తీసుకెళ్తే పోయిద్ది, కొత్తిమీర ఒకటే కదా కదండి. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఎంత కలర్ఫుల్గా ప్రిపేర్ అయిపోయిందో. ముక్క జ్యూసీగా, గ్రేవీ అయితే థిక్ గ్రేవీ వచ్చింది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర జల్లేసేసుకుంటున్నాం. ఇందాక మటన్ మసాలా కూడా ఇక్కడికి వచ్చి వేస్తే సరిపోయేదండి. అంటే ఆకలి వేస్తుంది కదా, ఏదేదో చేస్తుంది. కొత్తిమీర ఆల్రెడీ టైము 2 అయిపోయింది ఫ్రెండ్స్. చర్చికి వెళ్ళి వచ్చాము. కరెంట్ వచ్చిద్దేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కరెంట్ రాలేదు.
నల్లి బొక్క కూడా కనబడినంత గ్రేవీ, మంచి కలర్ఫుల్గా చక్కగా మంచి ఫుల్ గ్రేవీ. అవును. ఇక ఎందుకు లేట్గా సర్వ్ చేసి తినేటు. ఎప్పుడు నేను తింటా, ఇవాళ నువ్వన్నమాట. రెసిపీ ఎలా ఉందో చెప్పాలి, పెట్టుకొచ్చేస్తా. ఓకేనా? బగారా పొగలు వేడి వేడిగా బగారా రైస్ మొత్తం ఇది గిన్నె పొంగేదాకా వేసావుగా. ఓకే. మా బేబీ బోయికలు కొంచెం ఇష్టపడదు, అందుకని చక్క ఒక నల్లి బొక్కను అలాగే కిల్లి కార్జం లేలే. ఓకే. ఈ కొత్త సంవత్సరం నుంచి నేనే రివ్యూస్ చెప్పాలంట, మా వారు చెప్పరంట. రివ్యూస్ చెప్పి చెప్పి లావ్ అయిపోతున్నారంట. అందుకని చెప్పేసి ఇవాళ నన్ను కూర్చోబెట్టారు. ఈ ఒక్క రోజు చెప్తే చాలు, సంవత్సరం అంతా చెప్పినట్టే రివ్యూ. చూడండి, మంచి కలర్ఫుల్గా మటను, బగారా, నల్లి బొక్క, తర్వాత కిల్లి కార్జం, మీరేమన్నా అనుకోండి ఫ్రెండ్స్, అమృతంలాగా ఉంది కర్రీను. ఈ బగారా, ఈ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎప్పుడు నేను చెప్తాను, నేను చెప్పినప్పుడు నోరు నువ్వు ఆడిస్తావు. ఇప్పుడు నేను నోట్లో నీళ్ళు నేను ఆడిస్తావు, నువ్వేమో తింటున్నావు. ఓకే. నేను చేసే రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నిజంగా మీరు ట్రై చేయకపోతే చాలా రెసిపీస్ మీరు మిస్ అయిపోయినట్టే. అంత టేస్టీగా ఉన్నాయి. వన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు కదా, మీరు కూడా ట్రై చేసి బాగుంది అని చెప్పేసి కామెంట్ చేయొచ్చు కదా, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా. సూపర్గా ఉంది. నిజంగా ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, ఇలాంటి కర్రీస్ చేసి పెడితే ఇంట్లో నుంచి ఇంకా కదలరు, ఇంకా పద్దాక ఇక్కడికి వస్తారు. అంత బాగుంది. ఓకే. ఓకే ఫ్రెండ్స్, తప్పనిసరిగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే ఏమైంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ట్రై చేస్తేనే తెలిసిద్ది రెసిపీ బాగున్నాయో లేవో. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎంజే కిచెన్ వ్లాగ్స్. నమస్కార్.